దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా చూసుకుంటే 543 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. అయితే 543 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ప్రొడక్షన్ ప్రకారమే బీజేపీ కూడా విజయం సాధించే దిశగానే ఉంది. మరికొంతసేపట్లో మిగిలిన రౌండ్స్కి సంబంధించి ఫలితాలు కూడా వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొంత సమయంలో ఈ బీజేపీకి సంబంధించిన మరిన్ని రిజల్ట్స్ కూడా వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అయితే మొత్తంగా 543 స్థానాలకు సంబంధించి రిజల్ట్స్ వెలువడే నేపథ్యంలోనే ఇటు బీజేపీకి చూసుకుంటే 298 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా అటు ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించి ఇండీ కూటమికి సంబంధించి చూసుకుంటే అది 227 స్థానాలు లీడ్లో ఉంది. మరి మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా 18 స్థానాలు మిగిలిన ఇతరులు లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టుగానే దేశాలకు సంబంధించి లోక్సభ స్థానాలు రిజల్ట్స్ కూడా ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా ప్రస్తుతం మనకు కనపడుతున్నాయి. 295 ఎన్డీఏ కూటమికి సంబంధించి వస్తే 230 ఇండీ కూటమికి సంబంధించి ఉన్నాయి. 18 స్థానాలు మాత్రం అదర్స్ లీడ్లో ఉన్నారు. 18 స్థానాలు అదర్స్ లీడ్లో ఉన్న నేపథ్యంలో అయితే మరికొంత అటు ఇటు ఒక సీట్లు అటు ఇటు తారుమయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ మూడోసారి అధికారం చేపట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మూడోసారి బీజేపీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. అయితే 400 సీట్లు సాధించే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేసి పోలింగ్కి సంబంధించి కానీ లేకపోతే ఎన్నికల హడావిడి ఎన్నికల అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మన 295 స్థానాలతో బీజేపీ మరొకసారి లీడ్లో ఉంది. ఇండీ కూటమి కూడా ఇండియాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా మరొక్కసారి ఇక్కడ బీజేపీకి ఛాన్స్ ఇవ్వంటూ ఇండీ కూటమి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం 230 స్థానాలు లీడ్లో వరకే సరిపెట్టుకున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం క్లియర్గా చూస్తున్నాం 295 స్థానాలు ఎన్డీఏకి ఉంటే 230 స్థానాలు ఇండీ కూటమికి ఉన్నాయి. ఇక 18 స్థానాలు ఇతరులు ఉన్నారు అందులో. ఇక మరోపక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా మరొకసారి చూసుకుందాం. ఏపీకి సంబంధించి ఏపీ పార్లమెంట్ సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో 25 స్థానాలు ఏపీలో 25 స్థానాలకు సంబంధించి కూడా రిజల్ట్స్ వెలువడుతున్న నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి 25 స్థానాల్లో వైసీపీ ఏదైతే పెద్ద అంచనాలు పెట్టుకుందో అంచనాలు తారుమారాయని కూడా అనుకోవచ్చు. మొదటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో ఇటు వైసీపీ కానీ అటు టీడీపీకి కానీ మిశ్రమంగానే చాలా క్లియర్గా ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ రాలేదు. వైసీపీకి చూసుకుంటే ఏపీ పార్లమెంట్లో 4 స్థానాలు ప్రస్తుతం వైసీపీ లీడ్లో ఉంది. ఇక వైసీపీ 25 స్థానాలు మళ్ళీ గెలుచుకుంటామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం 4 స్థానాలు మాత్రమే లీడ్ కొనసాగుతుంది. మిగిలిన స్థానాలు ఇటు టీడీపీ గెలుచుకుంటున్న నేపథ్యంలో కూడా వైసీపీకి 4 స్థానాలు లీడ్ కంటిన్యూ అవుతుంది. ఇక టీడీపీకి చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో టీడీపీ బీజేపీ జనసేనకు సంబంధించి 21 స్థానాలు ప్రస్తుతం మనకు కనపడుతున్నాయి. 21 స్థానాలు లీడ్లో ఏపీ లోక్సభ స్థానాలకు సంబంధించి కొనసాగుతుంది. ప్రస్తుతం 25 స్థానాల్లో ఇటు ఎన్డీఏ కూటమికి 21 వైసీపీకి 4 స్థానాలు లీడ్ కొనసాగుతుంది. మరికొన్ని రౌండ్స్ వెలువడాలి కాబట్టి ఇంకా ఆ ఫలితాలు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మరోపక్క కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో గెలుపొందుతామని చెప్పిన నేపథ్యంలో ఇటు లోక్సభలో కానీ అటు అసెంబ్లీలో కానీ బోనీ కొట్టని పరిస్థితి కూడా కాంగ్రెస్కి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది. వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్న తర్వాత లోక్సభ స్థానాలు అటు 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. పూర్తి స్థాయిలో అటు ఇటు గెలుస్తామని చెప్పిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా వైసీపీకి 4 స్థానాలు ఎన్డీఏకి 21 స్థానాలు కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానం కూడా ఓపెన్ కూడా కాలేదు. వైఎస్ షర్మిల కడపలో పోటీ చేసిన నేపథ్యంలోనే మరొక ఏపీ అసెంబ్లీ చూసుకుందాం. ఏపీ అసెంబ్లీకి చూసుకుంటే 175 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగగా 175 స్థానాల్లోని వైసీపీ గతంలో 151 స్థానాలు గెలిచిన నేపథ్యంలో టీడీపీ 23 స్థానాలు గెలిచింది. ప్రస్తుతం వైసీపీకి 14 స్థానాలు మాత్రమే ఉన్నాయి. 14 స్థానాలు మాత్రమే లీడ్ ఉంది. అయితే ఊహించిన విధంగా వైసీపీకి షాక్ తగిలిందనుకోవచ్చు. 175కి 175 స్థానాల్లో వైసీపీ మరొక్కసారి విజయబావుట ఎగరవేస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం 14 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితమైంది. అయితే ఊహించని విధంగా 133 స్థానాలకు టీడీపీ ఎగబాగిందని కూడా చెప్పుకోవచ్చు. 23 స్థానాల నుంచి 133 స్థానాలకు 2019 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే టీడీపీ ఆధిక్యంలో కొనసాగింది. 133 స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది. ఇంకా మరోపక్క కీలక పార్టీ అయిన జనసేనకు సంబంధించి కూడా 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లోనూ కూడా జనసేన లీడ్ ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి నేపథ్యంలో 21 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. ఈ జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా జనసేన లీడ్లో ఉంది. మరోపక్క బీజేపీ కూడా 7 స్థానాల్లో లీడ్ కనబరుస్తుంది. ఏపీ వ్యాప్తంగా మొత్తంగా 175 స్థానాలు చూసుకుంటే ఇటు వైసీపీకి 14, టీడీపీకి 133,
జనసేనకి 21, బీజేపీకి 7 స్థానాలు ప్రస్తుతం లీడ్ కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఖాతా తెరిచిన ఒక్క సీటు కూడా ఓపెన్ కాలేదు. 175 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పోటీ చేసింది. వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్న తర్వాత గెలుపొందుతామని కూడా చెప్పిన నేపథ్యంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక మొత్తంగా తెలంగాణ పార్లమెంట్కి చూసుకుంటే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. 17 లోక్సభ స్థానాల్లో ఇటు కాంగ్రెస్, తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగగా కాంగ్రెస్కి బీజేపీకి హోరాహోరీ పోటీ జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కి 8, బీజేపీకి 8, ఎంఐఎం ఎప్పటి నుంచో కొనసాగుతున్న హైదరాబాద్ సీటుకి సంబంధించి ఎంఐఎం ఆ ఒక్క స్థానం కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్కి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్లో కూడా ఓపెన్ బోని కొట్టలేదు. ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా ఓపెన్ కాలేదు. 17 స్థానాలకు సంబంధించి పోటీ చేసినా సరే బీఆర్ఎస్కి ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నేపథ్యంలోనే ఓపెన్ అయింది చెప్పుకోవచ్చు. ఇటు 8 స్థానాలు కాంగ్రెస్కి, 8 స్థానాలు బీజేపీకి. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే 295 ఎన్డీఏ కూటమితో ఉన్న ఎన్డీఏ కూటమి పక్ష పార్టీలన్నీ కూడా 295 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. ప్రస్తుతం శరద్ పవార్ మాట్లాడుతున్నారు ఎన్నికల రిజల్ట్స్ తర్వాత. లైవ్లో చూద్దాం. काँग्रेस का या निवडणुकीमध्ये निश्चित परिणामी झालेला आहे. हा जो काही यश मिळालं ते यश मिळालं ते एकट्या राष्ट्रवादी काँग्रेसचं यश आहे असं आम्ही मानत नाही. आम्ही ही जी महाराष्ट्र विकास आघाडी केली याचा उल्लेख माझ्या स्टेटमेंटमध्ये सविस्तर आहे. त्या आघाडी